పేదవాడికి న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలతో పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసిన ఘనత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని జిల్లా పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. తొలుత స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నందు గల ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఏలూరు అమీనాపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, ఏలూరు మేయర్ షేక్ నూజహాన్ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్ కు వరం వంటిదని ప్రస్తుతించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిలో ₹2 బియ్యం, పేదవానికి గూడు, చేనేత దోవతులు వంటి వాటిని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. అసలు తెలుగు రాష్ట్రానికి అసలైన రాజకీయం నేర్పింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పార్టీ ఎన్నో సవాళ్లు అధిగమించిందంటే అందుకు కార్యకర్తల అండదండలే కారణమని ఆయన కొనియాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని, పార్టీ కోసం అంకిత భావంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా న్యాయం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన రాజకీయ చతురులు పార్టీ అధినేత చంద్రబాబు అని పేర్కొన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన పార్టీని బ్రహ్మ ముహూర్తంలో ప్రకటించడం వల్ల నేటికి పేదలకు సేవ చేసే విషయంలో పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయునిగా ఎన్టీ రామారావు వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ అధికారం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. అనంతరం టీడీపీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ప్రతిజ్ఞను నగర పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం అందరితో చేయించారు. 44 వసంతాల ప్రత్యేక బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు కొల్లేపల్లి రాజు, పొల్లమరిశెట్టి గోపాలకృష్ణ, డోలా పరశురామలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాలా కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, పార్టీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు మరియు తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అంటే ఏంటి, ఏ విధంగా పనిచేయాలనేది కూడా ఆయన అందరికీ కూడా నేర్పిందండి. ఆయన ఒకసారి మరి అధికారంలో ఒక రోజున ఏదైతే వాళ్ళందరూ కూడా కుట్రపని ఆ రోజున దించేస్తే ఒక చైతన్యం ఏ విధంగా జరిగింది అనేది మనం అందరం కూడా చూసాం. ఆ రోజున అష్టదిగ్బంధనం చేసినట్టు రాష్ట్రానందరినీ కూడా మళ్ళీ ఎన్టీ రామారావు గారిని గద్దె నెక్కించడానికి మరి ఆ రోజున కార్యకర్తలు ఏ విధంగా చేశారనేది మనం అందరం కూడా ఆ రోజున చూసాం. అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ఏ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరి ఏదైతే ఐటీ కానీ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పక్క చూసేటట్టుగా చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చతురతకి ఆయన మేధస్సుకి కూడా దాఖలం అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి. డెఫినెట్ గా తెలుగుదేశం లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చరిత్ర ఉండేది కాదు, ఆంధ్రప్రదేశ్ కింద అభివృద్ధి ఉండేది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదైతే కార్యకర్తలందరూ కూడా అనేక కష్టాలు పడుతున్నప్పుడు అనేక సార్లు మరి ఏదైనా సరే ఓటమి చెందినా సరే మీరు అధైర్యపడద్దని చెప్పి చెప్పడం ఏదైతే జరిగిందో 2019 నుంచి 24 వరకు కార్యకర్తలు పడ్డ కష్టాన్ని కానీ కార్యకర్తల కసి కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ చూశారు. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తల కోసం మనం చేయాలి, జరపాలి, ఒక పండుగ వాతావరణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు తెలుసుకోవాలి. మాట గెలవాలా, పార్టీ గెలవాలనుకుంటే ఎక్కడ కూడా గొడవలాడే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఆ విధమైన పార్టీని నడిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిలాగా ఏదైతే పనిచేశారో నా దగ్గర 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది కార్యకర్తలు
కోల్పోవడం పిల్లలతో చేసుకోవాలి. నా చుట్టూతో ఉన్న వాళ్ళే పనిచేసుకోవడం కాదు, ఎవరైతే పనిచేసుకుంటారో ఆ కింద కార్యకర్తని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఈ సందర్భంగా మరి 44 వసంతాలు జరుపుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఇస్తారు, మళ్ళీ ఎవరైనా అదృష్టవంతులు అయితే వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఆ అదృష్టం ఏలూరు నియోజకవర్గానికి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 44 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఈ పార్టీని మరి పేదవారు, బడుగు బలహీన వర్గాల వారు, బీసీ ఎస్టీ అందరూ కూడా మరి పడుతున్నటువంటి కష్టాలను చూసి వారికి అండగా ఉండాలి, వారి అభివృద్ధిని ఆంక్షిస్తూ పుట్టుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజున అన్ని వర్గాల ప్రజలకు కూడా రాజకీయం అంటే ఏంటో తెలియజేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మహిళలకి ఆస్తి హక్కు కానివ్వండి, అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ మన గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెడితే మరి అన్ని రంగాల్లో ముందుండే విధంగా ప్రోత్సహించే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే జరుగుతుందని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత గొప్ప నాయకత్వం ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక భారతదేశం విస్తుపోయేటట్లుగా 9 నెలల కాలంలోనే ఆయన పార్టీని పెట్టి అందులో కొత్త వారిని, రాజకీయాలకు కొత్త వారిని, ముఖ్యంగా చదువుకున్న వారిని పార్టీలో ఆహ్వానించి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఆయన విజయకేతను ఎగరేశారు. ఆనాడు ఆయన ఒక విప్లవాత్మకంగా ప్రయోగం చేసినటువంటి సంస్కరణలే, సంక్షేమ కార్యక్రమాలే ఈనాడు దేశమంతా కూడా అవలంబిస్తుంది. అంతేకాదు ఆ రోజు ఏనాడైతే ఆయన చైతన్య మీద ఒక యాత్ర ప్రారంభించారో ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక ఆదర్శమైంది. ఇవాళందరూ కూడా చైతన్య రథాల మీదనే ప్రచారం చేస్తున్నారు. ఆనాడు